పార్లమెంట్ ఎలక్షన్స్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎంపీ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు విషయంలో హైకమాండ్ సర్వే చేయిస్తోంది. అధిష్టానం సర్వేలతో అలర్ట్ అయిన ఆశావహులు పార్లమెంట్ సెగ్మెంట్లలో హడావిడి చేస్తున్నారు. జాతీయ నేతల ఫోకస్ పడేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నేతల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. అటు ఏ అంశాల ఆధారంగా సర్వేలు నిర్వహిస్తారోనని బీజేపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ సర్వేలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సూర్య, త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. చాలామంది బీజేపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కొంతమంది తమకు దగ్గరగా ఉన్నటువంటి నేతల దగ్గరకు వెళ్ళి టికెట్ తనకే కావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో ఇంకొక వైపు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఈ టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహులకు సంబంధించి ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంది, ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరు నిలబడితే ఎవరు పోటీ చేస్తే ప్రజలు మద్దతు ఇస్తారనే దాని మీద సర్వేలు కొనసాగుతున్నాయి. అమిత్ షా టీం కూడా బీజేపీ ఆఫీస్లో ఉంది. ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడైనా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడైనా అమిత్ షాకు సంబంధించినటువంటి ఒక టీము బీజేపీ స్టేట్ ఆఫీస్లో పనిచేస్తుంటుంది. అది రెగ్యులర్ ప్రాసెస్ అది. సో ఇప్పుడు ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్కు సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సర్వేలు కొనసాగుతున్నాయి. పలానా పార్లమెంట్లో అభ్యర్థి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, కేడర్ ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, అట్లనే వివిధ వర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద కొంత సర్వేలు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆశావాహులకు ఇది ఒక టెన్షన్గా మారింది. సర్వేల్లో తన పేరుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధం నెలకొన్నది. చాలామంది టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి చూస్తాం. మల్కాజ్గిరిలో చాలామంది నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి కొంతమంది ఢిల్లీ వెళ్తున్నారు. సో ఈ విధంగా అయితే ఇంకొక వైపు ఏంటంటే జాతీయ నాయకత్వం కూడా సర్వేల్లో ఎవరి పేరుంటే వాళ్ళకు టికెట్ ఇస్తామనేటువంటిది కొన్ని సంకేతాలు ఇచ్చారు. దీంతో సర్వేల్లో తమ పేరు ఉండేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది నాయకులు తమను గుర్తుపట్టే విధంగా ప్రజలు గుర్తుపట్టాలి, కేడర్లో తను ఉండిపోవాలి, గుర్తుండిపోవాలనేటువంటి విధంగా పోస్టర్లు వేస్తున్నారు, ఫ్లెక్సీలు వేస్తున్నారు. సో ఇది పోటాపోటీగా కనపడుతుంది. మనకు మహబూబ్ నగర్ చూస్తే మహబూబ్ నగర్లో కూడా విపరీతమైనటువంటి పోస్టర్లు ఉన్నాయి. అక్కడ డీకేఆర్న పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు శాంతి కుమార్ బీజేపీలో ఉన్నటువంటి కోశాధికారి, ఆయన అయితే మొత్తం అన్ని నియోజకవర్గం అంటే పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటే మొత్తం మహబూబ్ నగర్ అంతా కూడా పోస్టర్లతో అట్లనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. సో ఇట్లా పోటాపోటీ కొనసాగుతుంది. ఇంకొక వైపు ఇక్కడ మల్కాజ్గిరి విషయానికి వస్తే మల్కాజ్గిరిలో చాడ సురేష్ రెడ్డి పెద్ద ఎత్తున పోస్టర్లు వేశారు. సేమ్ టైంలో మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ కొడుకు కూడా బీజేపీలో ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు, మల్కాజ్గిరి టికెట్. సో ఆయన కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా రాముడి ప్రాణప్రతిష్ఠ జరగకముందు జరిగిన తర్వాత కూడా పెద్ద ఎత్తున రాముడి ఫోటో, ఇంకొక వైపు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు అట్లనే మోడీ ఫోటోతోటి వాళ్ళు కూడా ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. అట్లనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మాజీ ప్రధాన కార్యదర్శి అట్లనే మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు కూడా మల్కాజ్గిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పోస్టర్లు వేసుకుంటున్నారు. తర్వాత సంక్రాంతి పండగకు శుభాకాంక్షలు చెప్తూ ఈ విధంగా తాము అక్కడ లోకల్గా ఉన్నట్టుగా, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓటర్లు గుర్తుపెట్టే విధంగా, కేడర్ గుర్తుపెట్టే విధంగా ప్రయత్నాలు ఎవరికి వారుగా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే బీజేపీలో కనపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే సర్వేలు చేస్తామో సర్వేలో పేరున్నటువంటి వాళ్ళకే టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ఎప్పుడైతే జాతీయ నాయకత్వం లీక్ ఇచ్చిందో దాంతో పెద్ద ఎత్తున పోస్టర్లు వేసుకోవడం, తర్వాత పబ్లిసిటీ చేసుకోవడం, దీంతో నేతల మధ్య పోటీ నెలకొన్నది. ఇప్పుడు ఎక్కడ ఏ పార్లమెంటు నియోజకవర్గం చూసినా బీజేపీకి సంబంధించినటువంటి పోస్టర్లు కనపడుతుంటాయి. అక్కడ రాముడి ఫోటో ఉంటుంది, అట్లనే అయోధ్యకు సంబంధించినటువంటి విషయంతో పాటు ఇంకొక వైపు మోడీ ఫోటో ఉంటుంది. మరోవైపు ఈ అభ్యర్థి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ యొక్క పోస్టర్లతో పాటు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, వాల్ పెయింట్, తర్వాత గోడలకు వాల్ పెయింట్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీలో పన్నాల హరీష్ రెడ్డి ఉంటారు, మేడ్చల్లో
అర్బన్కు సంబంధించినటువంటి రూరల్ సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా పెద్ద ఎత్తున పన్నాల హరీష్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా పెద్ద ఎత్తున వాల్ రైటింగ్ చేస్తున్నారు. మొత్తం అటు ఉప్పల్ కావచ్చు, తర్వాత ఇటు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మేడ్చల్ వరకు కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు, తర్వాత వాల్ రైటింగ్ కనపడుతుంది. సో ఈ విధంగా నేతల పోటీతోటి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే మల్కా కొమరయ్య అని ఇప్పటికే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన మొత్తం కూడా మల్కాజ్గిరి పార్లమెంట్లో పెద్ద ఎత్తున పోస్టర్లు నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోస్టర్లతో ప్రజలంతా కూడా అంటే నేను ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నానటువంటి సంకేతాలు ఇచ్చే విధంగా పోస్టర్లు వేస్తున్నారు. ఈ విధంగా మొత్తం బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా పోస్టర్లు వేస్తూ పోటాపోటీగా ఫ్లెక్సీలు కడుతూ దీంతో ఇప్పుడు బీజేపీలో ఎట్లా ఉందంటే టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహులో మొన్నటిదాకా పోటాపోటీ అనేది ఉండే. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే పలానా పార్లమెంటు నియోజకవర్గంలో పలానా అభ్యర్థి పోటీలో ఉన్నారు. సో ఎవరికి వారుగా పోటాపోటీగా పోస్టర్లు ఫ్లెక్సీలు నింపేటువంటి పరిస్థితి ప్రస్తుతం బీజేపీలో ఉంది. సో ఇట్లా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ముఖ్యంగా మల్కాజ్గిరిలో దాదాపుగా 10 నుంచి 12 మంది పోటీకి సిద్ధమయ్యారు. వాళ్ళందరూ కూడా పోస్టర్లు వేస్తూ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడుతూ సో ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం, కేడర్లను కూడా ఆకర్షించేటువంటి ప్రయత్నం. మరోవైపు సర్వేలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టర్లు చూసి ఈ పలానా అభ్యర్థి ఇక్కడ కొంత గ్రౌండ్లో బాగున్నట్టుంది అనేటువంటి ఒక సంకేతాలు ఇచ్చే విధంగా ఆశావాహులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే ఇందాక మనం చెప్పినట్టు సూర్య మహబూబ్నగర్ పరిస్థితి కూడా అంతే. మహబూబ్నగర్లో అక్కడ జితేందర్ రెడ్డి అట్లనే డీకే అర్ణ మిగతా నేతలు పోటీలో ఉన్నారు. ముఖ్యంగా శాంతి కుమార్ కూడా దాదాపుగా ₹1 కోటి పైగా పోస్టర్లకే ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. ఇట్లా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు ముఖ్యంగా జైరాబాద్కు సంబంధించి కూడా జైరాబాద్లో ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ చిక్కోటి ప్రవీణ్ కావచ్చు, మిగతా నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఇట్లా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ నెలకొన్నది. వాళ్ళ పోస్టర్లు వేసుకోవడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం, తర్వాత క్యాడర్లో సంకేతాలు వచ్చే విధంగా ఒక చర్చ జరిగే విధంగా చూడడం. ఇంకొక వైపు సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ క్యాడర్నంతా పిలుస్తూ మేమే పోటీలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి సర్వేలు చేయడంతో ఆశావాహులకు తిప్పలు తప్పడం లేదు. మొత్తానికి ఎవరికి టికెట్ ఇస్తారు ఏంటనేది భవిష్యత్తులో తేలుతుంది. కానీ ఇప్పటికీ అసెంబ్లీ సమయంలో కూడా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే విధంగా చాలామంది అంటే సర్వేల ద్వారా టికెట్లు ఇస్తారు అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జాతీయ నాయకత్వం కూడా ఇదే అంశాన్ని చెప్పింది. కానీ అప్పుడు పెద్దగా సర్వేలు పనిచేయలేదు. ఎందుకంటే చాలామందికి టికెట్లు ఒకరికి ఇచ్చారు, బీఫామ్లు మరొకరికి ఇచ్చారు. పేర్లలో లిస్టులో ఒకరి పేరు వస్తే మరోవైపు ఇంకొక వైపు బీఫామ్లు మరొకరికి ఇచ్చినటువంటి పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. భారతీయ జనతా పార్టీ కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చింది. అది కాంగ్రెస్లో ఉంటుంది కొంత ఇంటర్నల్గా, కానీ బీజేపీలో కూడా ఆ పరిస్థితి ఉండే. సో ఇప్పుడు మరి సర్వేలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇంకొక వైపు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసుకోవడం, క్యాడర్లో ఒక చర్చ జరిగే విధంగా చూడడం, సర్వేలకు వెళ్ళిన వాళ్లకు ఫలానా అభ్యర్థి ఇక్కడ సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు, గ్రౌండ్లో ఉన్నటువంటి సంకేతాలు ఇచ్చే విధంగా సర్వే సంస్థలకు ఆ సంకేతాలు వెళ్లే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు సర్వేల భయం పట్టుకుంది బీజేపీ ఆశావాహులకు. దీంతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, తర్వాత పోస్టర్లు వేసుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రజల్లో పెద్దగా నాయకులు ఉండడం లేదు. సో కేడర్ని కలవడం లేదు. కానీ సమ్మేళనాల పేరుతోటి, ఫ్లెక్సీల పేరుతోటి తాము పోటీలో ఉన్నామన్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి సర్వేలు రిపోర్ట్లు ఎట్లా వస్తాయి, తర్వాత ఎవరికి టికెట్ ఇస్తారనేది చూడాలి. ఈ నెల 28వ తారీఖున అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి సమావేశం కాబోతున్నారు. సో సర్వేలకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా ఆయన ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. చాలా సీరియస్గా తెలంగాణపై ఫోకస్ పెడుతున్నట్టుగా ఆయన ఇప్పటికే ప్రకటించారు. గత నెల 28వ తారీఖున కొంగరకలంలో, రంగారెడ్డి జిల్లా కొంగరకలంలో సమావేశమయ్యారు. మండల అధ్యక్షుడి నుంచి మొత్తం బీజేపీ రాష్ట్ర నేత వరకు ఆయన సమావేశమై కేడర్కు దిశానిర్దేశం చేశారు. 10 పార్లమెంటు సీట్లను గెలిచే విధంగా 30% పైగా ఓటింగ్ అంటే బీజేపీకి ఓటు శాతం వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని ఆయన నేతలను అయితే కోరారు. మరోసారి ఆయన ఈ నెలలో కూడా రాబోతున్నారు. సో పెద్ద ఎత్తున సమావేశాలు కాబోతున్నారు బీజేపీ కేడర్తో. ఆ సందర్భంగా కూడా ఈ సర్వేలకు సంబంధించినటువంటి అంశం, అట్లనే ఆశావాహులు ఎంతమంది ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అన్నటువంటి అంశాలతో పాటు ఈ ఫ్లెక్సీలు, తర్వాత ఈ పోస్టర్ల అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది బీజేపీ నేతలకు, బీజేపీ ఆశావాహులకు ఈ సర్వేలతో టెన్షన్ నెలకొన్న సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. సూర్య, థ్యాంక్ యూ శ్రీనివాస్.